కనబడుతుంటుంది. ఇక్కడ స్త్రీలు సైన్యంగా కనబడుతున్నాడు. ఎక్కడ కనబడుతున్నాడు? ఇది సాక్షాత్తు ప్రభు చెప్తున్నాడు, ప్రభు సెలవిస్తున్నాడు. దాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారంట. దేన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు? ఈ ఉమెన్స్ డే సందర్భంగా ఈ మన సంఘ సమావేశానికి దీన్ని అంకితం చేద్దాం. ఎలా గొప్పగా ఉన్నారో కొన్ని మాటలు, విలువైన మాటలు ధ్యానం చేద్దాం పిల్లలు. మత్తయి సువార్తకు వచ్చిన పిల్లలు మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి వచనం చూద్దాం పిల్లలు. మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి వచనం పిల్లలు. అందరు తీసారు కదా పిల్లలు? మత్తయి సువార్త బాగా తెలుసు కదా పేజీ. మత్తయి సువార్త ఒకటో అధ్యాయం ఒకటో వచనం ఏమని రాయింది పిల్లరా? అబ్రాహాము కుమారుడు అని రాయబడింది పిల్లరా. కొత్త నిబంధన బిగినింగ్ లోనే ఎవరి పేరు కనబడుతుంది? అబ్రాహాం గారు. అబ్రాహాం గారు సుపరిచితమే అందరికి. అబ్రాహాం గారు తెలియని వ్యక్తి అంటే ఎవరు లేరు కదా. ఆది కాండము ఎవరితో ప్రారంభమైనది? పాత నిబంధన ఎవరితో ప్రారంభపడి? ఆది కాండము ఎవరితో ప్రారంభింపబడింది? ఆదాముతో ప్రారంభం. చదవండి పిల్లలు ఒకటో వర్షంలో. ఆదాం కనబడుతుంది లేదు? ఆదాం కనిపించలేదు అక్కడ. ఆది అంతా దేవుడు కూడా అక్కడ దేవుడు ప్రస్తావన ఫస్ట్ గా రాలేదు. ఎవరితో కనబడుతుంది అక్కడ? ఆది అని కనబడుతుంది పిల్లలు. కానీ కొత్త నిబంధన ప్రారంభ మాట ఎవరితో కనబడుతుంది? అబ్రాహాం గారు పిల్లలు. అబ్రాహాం గారు ఎవరు బాగా తెలుసు కదా మనకు. ఎవరండి అబ్రాహాం గారు? విశ్వాసులకు తండ్రి. అద్భుతమైన స్టేట్మెంట్ కదా పిల్లలు. చిన్న పిల్లలు అడిగా చెప్తారు. కొత్తగా రక్షణలోకి వచ్చిన వారికి పాత నిబంధన అందకపోయినా గతించిన కొన్ని సంవత్సరాల క్రితం పిల్లలు అందరికీ కొత్త నిబంధనే అందుబాటులో ఉండేది పిల్లలు. వారు పేజ్ తీస్తూనే ఫస్ట్ మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం చదివారు. అందరికీ అబ్రాహాం గారు సుపరిచితులు పిల్లలు. ఇంకా అంతేందుకు పిల్లలు, ఇంకా ఇస్లాం సహోదరులు అడిగినా కానీ అబ్రాహాం గారు బాగా తెలుసు, ఇబ్రాహిం గారు బాగా తెలుసు. వాళ్ళకి అందరికీ తెలిసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అబ్రాహాం గారు పిల్లలు. అంతగా ఏం చేసి ఉండొచ్చు మరి అతను? ఆయన ప్రస్తావన ముందే పెట్టి రాయడానికి పిల్లల. అంతేందుకు పిల్లల, మీకు పాత నిబంధనలో అబ్రాహాం గారి కంటే ముందు కొన్ని జీవితాలు కనబడుతూ ఉంటాయి. ఎవరి జీవితాలు కనబడుతూ ఉంటాయి? అబ్రాహాం గారి కంటే ముందు హానోకు గారు. ఇంకెవరు ఉన్నారు పిల్లలు? నోహా గారు ఉన్నారు. ఇంకెవరు ఉన్నారు? హేబెలు ఉన్నాడు పిల్లలు. ఆదాము ఉన్నాడు, మెతుషెల ఉన్నాడు, కయీను ఉన్నాడు. ఇంకా వారికి షేము, చాలా మంది లెనేష్, వీళ్ళందరూ చాలా మంది కనబడుతూ ఉంటారు. చేతు కనబడుతుంది. చాలా మంది జీవితాలు ఉంటాయి. వారు పెట్టవచ్చు కదా. అంటే వారంతా సరిగ్గా లేరు అనుకోండి, కనీసం హానోకునన్నా పెట్టవచ్చు కదా. ఇక్కడ అంటే హానోకు అంటే అక్కడ ఇద్దరు ఆనకులు ఉంటారు. తర్వాత వచ్చిన ఆనకు మొట్టమొదటి ఆనకు కాదు. అంతేందుకు నోహా పెట్టినా బాగుండేదో అనిపించింది. ఎందుకంటే ఆ తరంలో భూమి మీద ఆయన లాంటి నీతి మంతులు ఎవరు లేరంట. ఎవరు లాంటి వారు? ఆనోకు వంటి వారు కాదు, నోహా వంటి వారు. నోహా వంటి వారు. ఆ తరంలో భూమి మీద అతని వంటి ఎవరు లేరంట పిల్లలు. ప్రపంచం అంతా నాశనం అయిపోయినా అతని కుటుంబాన్ని ఉన్నతంగా నిలబెట్టుకున్న దేవుడు అతని పేరు పెట్టి ప్రారంభించవచ్చు కదా. ఎప్పుడైనా ప్రశ్న వచ్చిందంటారు అలాంటిది. అలాంటి ఎందుకు వస్తాయండి? ముందు మమ్మల్ని ఎందుకు విలువలేదు, మాకెందుకు ప్రార్థన, ఇలాంటివి వస్తూ ఉంటాయి వాళ్ళు. అందులో ఉప్పు తక్కువైంది, సాంబార్ ఎక్కువ అయిపోయింది, అది బాగాలేదు, ఇది బాగాలేదు, గుర్తుకు వస్తూ ఉంటాయి వాళ్ళు. నోహా గారి పేరు పెట్టచ్చు పిల్లరా. అలా జస్ట్ పక్కన పెట్టేద్దాం పిల్లరా, అది పక్కన పెట్టేద్దాం. హేబెల్ గారినైనా పెట్టుండొచ్చు కదా పిల్లలు, నీతి మంత్రులు కదా. తొందరగానే అన్ని చూడకుండా వెళ్ళిపోడు కదా పిల్లలు. కనీసం ఆయన పెట్టుంటేనే బాగుండొచ్చు అని మీకు కనిపించలేదు. అలానే అబ్రాహాం గారు గొప్పగా బ్రతుకుతున్న వాళ్ళని చూసి ఎన్నుకోలేదు దేవుడు. అంతవరకు విగ్రహాలు అమ్ముకుంటున్నాడు పిల్లలు. తన తండ్రి యొక్క విగ్రహాన్ని అమ్ముకుంటూ బ్రతుకుతున్నాడు. అలాంటి ఆయన ఎన్నుకున్నాడు. ఆయన ఎన్నుకున్న ఆయన్ని ఈ కొత్త నిబంధనకు వచ్చే వరకు వెళ్ళి మొదటి అక్షరం అబ్రాహాం గారితోనే ప్రారంభించేశారు పిల్లలు. ప్రభువుని పెట్టినా బాగుండేదో అనిపించింది నాకు, యేసుక్రీస్తుని పెట్టిన. కానీ అబ్రాహాం గారు ఏమంతా గొప్పగా బ్రతుకుండొచ్చు పిల్లలు? మీరు చెప్పండి పిల్లలు, ఏమంతా గొప్పగా బ్రతుకుండొచ్చు? కొన్ని మాటలు మనం ఆలోచిద్దాం పిల్లలు. ఆదికాండకు వచ్చిన పిల్లలు 12వ అధ్యాయం 5 గంటలు అవుతుంది పిల్లలు, 5:35 అవుతుంది. ఒక 1 అవర్ చెప్పుకొని ముంచేద్దాం పిల్లలు. 12వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లలు. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంకు వెళ్ళు. ఎవరితో మాట్లాడుతున్నారని? అబ్రాహాం గారితో మాట్లాడుతున్నారు. కన్ఫర్మ్ కదా, క్లారిటీ అవుతుంది కదా. దేవుడు అబ్రాహాం గారితో మాట్లాడుతున్నారు. ఆ అబ్రాహాంతో మాట్లాడుతున్న సందర్భంలో ఏమంటే, నీవు నీ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో, నీ బంధువులను కూడా విడిచిపెట్టి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు. ఆయన ఎన్నుకున్న సందర్భంలో అతని వయసు ఎంత అంటున్నాడు? 75 సంవత్సరాలు అతను పిలిచినప్పుడు. అంతేగాని కొన్ని మాటలే కానీ కొద్దిసేపు ఆలోచిద్దాం పిల్లలు. నాకు తెలిసిన విషయం మీకు చెప్పేదాకా నా మనసులో రణరంగమే ప్రారంభం అవుతుంది. అది ఎప్పుడు బయటకు వచ్చేదా అన్న డౌట్ ఉంటుంది. ఆ 70 సంవత్సరాలు అతను పిలుచుకున్నాడు పిల్లలు. పిలుచుకున్నప్పుడు దేవుడు ఇచ్చే మాటలు ఏంటంటే, నువ్వు కుటుంబంతో మంచిగా ఉండు, నీ భార్య పిల్లలు తీసుకుని నోహకు ఓడలాగా వెళ్ళిపోయినట్టుగా నువ్వు అక్కడికి వెళ్ళు అన్నట్టుగా చెప్పట్లేదు. ఇక్కడ నీ బంధువులు విడిచిపెట్టు, నీ దేశాన్ని విడిచిపెట్టు, నేను ఎక్కడైతే చూపిస్తాను అక్కడికి
నువ్వు వెళ్ళిపో అంటున్నాడు పిల్లలు. అలాంటి సందర్భంలో కిందికి కొన్ని మాటలు మాట్లాడుతాం. చూడ పిల్లలు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నువ్వు ఆశీర్వాదముగా ఉండు అంటున్నాడు పిల్లలు. ఇక్కడ చూడండి పిల్లలు, ఆ ప్రతి మాట చూడండి పిల్లలు. అబ్రాహాము గారితో దేవుడు పలుకుతున్న మాట ఏంటంటే, నువ్వు అంతకుముందు బాగా బ్రతికావని ఎన్నుకోలేదు దేవుడు. ఎన్నుకున్నాడు, తర్వాత చేయబోది ముందుగానే వాగ్దానం చేస్తున్నాడు. ఇక్కడ నుంచి నువ్వు నా మాట విని కనుక నువ్వు బయలుదేరితే నేను ఎలా ఉంటుందంటే నేను హెచ్చిస్తాను. ఎలా హెచ్చిస్తాడంట? నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేతును. ఆనోకు నామాలు గొప్ప చేయట్లేదు అనలేదు, హేబేలు నామాన్ని నేను గొప్ప చేస్తాను అనలేదు పిల్లలు. అంతేందుకు పిల్లలు, నోహావు పేరు కూడా గొప్ప చేస్తాను అనలేదు పిల్లలు. ఇక్కడ ఎవరి పేరు చెప్తున్నట్టు? అబ్రాహాం గారి పేరంట గొప్ప చేస్తానంట. నీ పేరును బాగా పెద్ద చేస్తానంటున్నాడు, నిన్ను హెచ్చిస్తాను అంటున్నాడు పిల్లలు. ఈ మాట పట్టుకొని అబ్రాహాం గారు వెళ్ళిపోయారు పిల్లలు. వెళ్ళిపోయిన ఆయన ఆ మాటను అనుసరించిన పిల్లలు. కానీ అతనికంటూ ఇంకా కొన్ని విషయాలు మనం మాట్లాడుతూ ఉంటే ఎన్నో మాటలు మనం సుపరిచిత మాటలు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు అంటారు పిల్లలు. అతనికి విశ్వాసం ఏంటంటే నీతిగా నమ్మాడు, నీతిని అంటారు పిల్లలు. దేవుడు అతన్ని పిలిచినప్పుడు అంటే అబ్రాహాం గారు దేవుడిని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడినాడు. నీతి అంటేనే క్రీస్తు పిల్లలు. క్రీస్తు యొక్క సువార్తను నమ్మేశాడు ఆయన. దేవుడు చెప్పాడు కాబట్టి అది చేస్తాడని పూర్తిగా విశ్వసించి నమ్మేశాడు పిల్లలు. నమ్మకం అంటే ఎలా ఉంటుందో అబ్రాహాం గారు ఎలా నమ్మారు అంటే పిల్లరా, ఇంచుమించు పిలుచుకున్నప్పుడు 70 సంవత్సరాలు అయితే 100 సంవత్సరాల ప్రాయం వచ్చినప్పుడు కూడా సంతానం కలిగాడు. 100 సంవత్సరాలప్పుడు దేవుడు కలిగింది పిల్లలు. అంతవరకు నిరీక్షణ కలిగి ఉన్నాడు పిల్లలు, అంతవరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. కానీ అతను నమ్మిన గొప్ప విషయం ఏంటంటే పిల్లరా, దేవుడు అతను పిలిచేశాడు, పిలిచిన అతను వాగ్దానం చేశాడు. అతను వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఆధారం ఏమీ లేదు. అతనికి అప్పుడు ఈ 66 పుస్తకాలు లేవు, ధర్మశాస్త్రము లేదు, లిఖితమైన ఏ పుస్తకం లేదు పిల్లలు. అయినా నిరీక్షణ కలిగి నమ్మేశారు పిల్లలు. అలా నమ్మాడు కాబట్టి ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు పిల్లలు. చూద్దాం ఆ మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం చూడండి పిల్లలు. అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతనితో వాగ్దానము సమాన వారసులైన సరిపోతుంది పిల్లలు. ఇక్కడ మార్చిన పిల్లలు ఎక్కడికి వెళ్ళాలో ఎరగకపోయినా కానీ దేవుని మాట పట్టుకొని ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతున్నాడు పిల్లలు. పూర్తిగా నమ్మేశాడు. అతని జీవిత కాలంలో జరిగిన సంఘటన మనకు బాగా తెలిసిన విషయం ఏంటంటే పిల్లరా, మనం ఎప్పటికి గుర్తుండేది, అతనికి 100 సంవత్సరాల ప్రాయం కలిగినప్పుడు సంతానం కలిగింది పిల్లలు. ఎన్ని సంవత్సరాల కండి? 100 సంవత్సరాలకు పిల్లలు. ఇంకా పాత నిబంధనలు వెళ్తూ ఉంటే ఇంచుమించు 600 సంవత్సరాలకి నోహా గారి సంతానం కలిగింది. కానీ అబ్రాహాం గారే మనకు ఫేమస్. అబ్రాహాం గారే ఫేమస్. ఎందుకంటే అందుకని ఆయన మొట్టమొదటి పేరు కొత్త నిబంధనలో మొట్టమొదటి అక్షరంగా ఇవ్వబడ్డాడు. కానీ ఆ మాట దేవుడు ఏంటంటే, నీ నామాన్ని నేను ఉన్నతంగా చేస్తాను, నీ పేరును అంత గొప్పగా చేస్తాను అన్నాడు. ఇంతకీ ఎలా బ్రతికేసాడు? అంత గొప్ప క్యారెక్టర్ అబ్రాహాంలో ఏముందని ఆలోచిస్తే పిల్లరా, మనం తీసుకున్న బేస్ మొట్టమొదటి వాక్యం కూడా, మన మూల వాక్యం కూడా మనం గుర్తుండిపోవాలి. మూలవాక్యం మనసులో ఉంచుకుందాం, ఈరోజు అంకితం చేద్దాం. వాళ్ళు మూలవాక్యం ఉంచుకుంటే అబ్రాహాం గారు ఎంత గొప్పగా బ్రతికారంటే పిల్లలు, ఎలా విశ్వసించారంటే అది నీతిగా ఎంచబడే వరకు విశ్వసించేశారు దేవుణ్ణి. అక్కడ కింది కొన్ని మాటలు చూస్తే పిల్లరా, అదే 11వ అధ్యాయం కిందికి చూద్దాం పిల్లలు. 17వ వచనం చూద్దాం పిల్లలు. అబ్రాహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానమును సంతోషంతో అంగీకరించెను, ఇస్సాకు వలనది సరిపోతుంది పిల్లలు. ఇక్కడ చూడండి పిల్లలు, అబ్రాహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాడు. ఇందాక అనుకున్నాం కదా పిల్లల, 100 సంవత్సరాలకి అతనికి సంతానం కలిగింది పిల్లల. సంతానం కలిగిన ఆయనకి దేవుడు ఒకటే అనుకున్నాడు, అబ్రాహాంని నేను ఒక కోరిక తీర్చమన్నాను, నీకు ఒకనొకడైన ఆ కుమారుడిని నాకు బలిగా అర్పించమన్నాడు. బాగా తెలిసిన మాటలు కదా పిల్లలు. తెలిసిన మాటలే కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేస్తున్నాం. మీరు టక్కడగా చెప్తూ ఉన్నాను. అలాగే చూడండి, ఈ రోజు బైబిల్ చదవద్దు, ఇక్కడే అక్కడికి వెళ్ళిన తర్వాత చదువుతాం, ఇంటికి వెళ్ళిన తర్వాత.
అక్కడ ఆ సందర్భంలో లేదని పిల్లరా, అతను బలిగా ఇవ్వమంటే అతను ఒక్కడే కుమారుడి, అది కూడా 100 సంవత్సరాల తర్వాత కలిగిన సంతానాన్ని తీసుకొని సమర్పించడానికి వెళ్తున్నాడు పిల్లరా. 3 రోజుల ప్రయాణం పిల్లరా. ఎన్ని రోజుల ప్రయాణం పిల్లరా? వెళ్తున్నాడు పిల్లరా. తన కుమారుడు అలాగే గాడిద, కట్టెలు అన్ని ఉన్నాయి పిల్లలు, నిప్పు కూడా ఉంది, అన్ని తీసుకుని వెళ్తున్నాడు పిల్లలు. పర్వతంకి ఎక్కిన తర్వాత అన్ని సిద్ధం చేసిన తర్వాత అక్కడ కుమారుడు అడుగుతున్నాడు, అందువే అడుగుతున్నాడు కుమారుడు, మరి బలికి గొర్రెపిల్ల లేదు కదా అంటున్నాడు. కుమారుడికి సమాధానం ఇవ్వలేకపోయాడు, ఎందుకంటే దేవుడు చూసుకుంటానే అంటున్నాడు. కానీ కొన్ని క్లిప్పింగ్స్ కానీ కొన్ని సినిమాలు, పాత సినిమాలు మనం చూసినట్లయితే పిల్లలు, హాలీవుడ్ పిక్చర్స్ మనం చూస్తూ ఉంటే మన జెనిసిస్ కూడా అది స్టోరీ లాగా చూపించేశారు మనం. అక్కడ ఏంటంటే అబ్రాహాం గారు వెళ్తున్నప్పుడు పొట్టేది అక్కడ ఏదో కొమ్మల మధ్య చిక్కుని ఉన్నది, అది ముందుగానే అబ్రాహాంకు తెలిసిందనే విషయం అక్కడ చూపించేశారు. కానీ అది ముందుగా తెలియదు పిల్లలు అబ్రాహాం గారికి. దేవుడు అడిగాడు, ఇవ్వడానికి వెళ్తున్నాడు పిల్లలు, సిద్ధపడి వెళ్తున్నాడు. ఆయన పిలిచినప్పుడు 75 ఏట నీకు సంతానాన్ని గొప్ప జనంగా చేస్తానన్నాడు. అలాంటి వయసు మళ్ళిన తర్వాత సంతానం లేని తరుణంలో 100 సంవత్సరాల సంతానం ఇచ్చేశాడు. అలాంటి కుమారుని కలిగిన ఏకైక కుమారుని అర్పణగా అర్పించమన్నాడు. అర్పించడానికి తన కుమారుని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. కట్టెలు అన్ని సిద్ధపరిచిన తర్వాత కుమారుని కూడా అక్కడ బలిగా సిద్ధపరిచేశాడు. అప్పుడు దేవుడు ఆపేశాడు. మనకు బాగా తెలుసు పిల్లలు, అదే బాగా తెలుసు. దేవుడు తీసుకున్నాడు అర్పణను, ఏమంటే తీసుకున్నాడు అర్పణని, దేవుడు తీసుకున్నాడు అర్పణని తీసుకున్నాడా? మరి ఇస్సాకు ఎలా బ్రతికాడు భూమి మీద? దేవుడు అర్పణను తీసుకున్నాడా? తీసుకోలేడు. దానికి బదులు ఏమి ఇచ్చాడు? గొర్రె పిల్లలు ఇచ్చాడు. ఇది మనకు బాగా తెలుసు కదా పిల్లలు. ఇందాక చదివిన మాటలు మళ్ళీ చదువు పిల్లలు. శోధింపబడి అబ్రాహాము శోధింపబడి విశ్వాసమును బట్టి బలిగా అర్పించలేదా అన్నాడా? అర్పించాను అన్నాడు. అర్పించను అన్నాడు పిల్లలు. ఇక్కడ ఎందుకు పౌలు గారు అర్పించను అని రాస్తున్నాడు? ఇంతకీ అక్కడ ఆది కాండంలో ఎలా ఉందో ఒక మాట తొందరగా అక్కడ చదివేసేది. ఒక మాట బైబిల్ తొందరగా తీసిన వాళ్ళు అక్కడ అర్పించేసాడా? అర్పించలేదు. అక్కడ యెహోవా దూత పరలోకము నుండి అబ్రాహామా అబ్రాహామా అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాడి మీద చెయ్యి వేయకుము, అతనిని ఏమీ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నా క్రియ వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. అక్కడ చెయ్యి వేసాడా? చెయ్యి వేయలేదా? చెయ్యి వేసాడా? వేయలేదండి. వేసాడా? చెయ్యి వేయలేదండి. అక్కడ ఇందాక చదువుతున్నదే మాట. దూత చెప్తుందంటే సాక్షాత్తు దేవుడు పలికినట్టే. అప్పుడప్పుడు ఎన్నో సందర్భాలు మనం మాట్లాడుకుంటాం. ఊర్లో సర్పంచ్ గారు ఒక విన్నపాన్ని తెలియజేయాలంటే దండోర వేసే వాళ్ళు ఉంటారు. దండోర వేసారు. రేపు పంచాయతీ దగ్గరికి అందరూ రావాలను అని అంటాడు. ఇది సర్పంచ్ గారు రాదు అంటాడు. అంతే కదండి. మనం ఎలా తీసుకుంటాం? దండోర వేసాయని వచ్చేసారని అనుకో, సర్పంచ్ గారు చెప్పారు, మనం అందరం వెళ్ళాల్సిందని అంటాం. అంతే కదండి. అదే కదా మనం తీసుకున్నది. దూత చెప్పాలంటే సాక్షాత్తు దేవుడు పలికినట్టు కదా. చెయ్యి వేయొద్దు అంటే వేయొద్దు, అంతే. దేవుడు అర్పణ తీసుకున్నాడు అంటే అక్కడ తీసుకున్నట్టు కనిపించదు. కానీ ఇక్కడ పౌలు ఏమంటే అబ్రాహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను అంటున్న పిల్లలు. అర్పించను కాబట్టి అతను క్రియల వల్ల విశ్వాసం గలవాడని తీర్పు పొందినని మన పత్రికల్లో మనం చూస్తూనే ఉంటాం పిల్లలు. క్రియల వల్ల క్రియల వల్ల విశ్వాసము పరిపూర్ణం అవుతున్నట్టు. విశ్వాసం 2 రకాలు కదా. ఆ క్రియల వల్ల అతను విశ్వాసం పరిపూర్ణమైన విషయాలు మనం వింటూ ఉంటాం. అలా బలిగా అర్పించను అంటున్నాడు పిల్లలు. పాత నిబంధన కాలం పిల్లల కొన్ని ఏంటంటే క్రియారూపంగా వస్తేనే కార్యం జరిగినట్టు పిల్లలు. కొత్త నిబంధన అంతా కూడా వేరు ప్రభు వచ్చిన తర్వాత. అంతేందుకు మనకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి, ఒకప్పుడు వ్యభిచారం వేరు, కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత హృదయంలో ఆలోచిస్తేనే వ్యభిచారం అన్నాడు. అలాగే ఈ మాట ఇలా ఉంచుకుని పేరు కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం చూడండి పిల్లలు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. సనుగొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవను. ఇక్కడ చూడండి పిల్లలు, ఏదైనా అర్పణ మనం ఇవ్వాలనుకుంటున్నట్ట ఎక్కడ నిశ్చయించుకుంటామంట? ఫస్ట్ గా హృదయంలో నిశ్చయించుకుంటామంట పిల్లలు. మనం ఏదైనా కానుక ఇవ్వాలనుకున్నా, వాళ్ళకి ఏదైనా మనతో కాంట్రిబ్యూషన్ ఏదైనా చేయాలనుకున్నా, ఏదైనా సహాయం చేయాలనుకున్నా మనం ఎప్పుడు ఫస్ట్ ఎక్కడ నిర్ణయించుకుంటాం? హృదయంలో నిర్ణయించుకుంటాం. అది ఇవ్వాలనుకుంటాం కాబట్టి దాన్ని కాస్త క్రియ రూపంలో తీసుకొని వస్తున్నాం. పాత నిబంధన వేరు, కొత్త నిబంధనకు వచ్చేసరికి మనసులో మనం తప్పుగా ఆలోచిస్తేనే అది పాపం అన్నాడు. అంతే కదండి. ఇక్కడ ఏంటంటే అర్పణ ఇచ్చేవారు ఎలా ఉండాలంటే సనుగొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలను.
ఇప్పుడు అబ్రాహాం గారిని దేవుడు అడగాడు, నీ కుమారుని నాకు అర్పణగా ఇవ్వమన్నాడు, నాకు బలిగా అర్పించమన్నాడు. అబ్రాహాం గారు ఇస్తానన్నారు, ఇవ్వనన్నారు పిల్లలు, ఇస్తానన్నారు పిల్లలు. కానీ అబ్రాహాం గారికి ఏంటంటే వెళ్తున్నాం కదా, దేవుడు చూసుకుంటాడు, కుమారుని తప్పించేస్తాడు, అక్కడ పొట్టేలు ఉంటుందని దేవుడు అబ్రాహాం గారు అనుకోలేదు పిల్లలు, అస్సలు అనుకోలేదు. ఆయనకున్న విశ్వాసం ఏంటంటే, ఆయనకున్న గొప్ప విశ్వాసం ఏంటంటే, ఇతన్ని బలిగా ఇవ్వమన్నాడు కాబట్టి నేను బలిగా ఇచ్చేస్తాను. దేవుడు ఇవ్వాలనుకున్న బలి నాకు ఏదో రూపకంగా దేవుడు నాకు ఇచ్చేస్తాను, ఏ రూపకంగా నాకు ఇచ్చేస్తాడు. అందుకనే అతను ఇవ్వాలనుకున్నాడు కాబట్టి, హృదయంలో నిశ్చయించుకున్నాడు కాబట్టి బలి అయిపోయింది. ఆల్మోస్ట్ హృదయంలో నిశ్చయించుకున్నాడు కాబట్టి బలి ఏమైపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. అందుకనే సనుక్కోలేదు, ఇక నేను ఇవ్వాలనుకున్నాను కాబట్టి సనుక్కోవట్లేదు. ఇంకా బలవంతం ఏం లేదు. అక్కడ షారాయి లాగడము, ఇక్కడ అబ్రాహాం గారు లాగడం, మధ్యలో కుమారు తప్పించుకొని పరిగెత్తుకుని వెళ్ళిపోవడం, కట్టేసి గాడిద మీద పెట్టుకొని తీసుకోవడం, ఏ కాన్సెప్ట్ ఏం లేదు. నేను ఇవ్వాలనుకున్నాను, ఇచ్చేస్తున్నాను అంతే. తీసుకుని వెళ్ళిపోతున్నా. 3 రోజుల ప్రయాణం అయిపోయి కొండెక్కేసాడు, కట్టెల మీద బలిగా పెట్టేశాడు పిల్లలు. అప్పుడు ఎలా వెళ్తున్నాడు అంటే, కిందికి మార్చుకునే పిల్లలు, నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వవలను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని ప్రేమించును. ఉత్సాహం ఎప్పుడు జరుగుతుంది పిల్లలు? సంతోషము, ఉత్సాహం ఎప్పుడు కలుగుతుంది? ఇచ్చినప్పుడు కలుగుతుందా, పుచ్చుకున్నప్పుడు కలుగుతుందా పిల్లలు? ఎప్పుడు కలుగుతుంది పిల్లలు? మీకు ఎప్పుడైనా మీకు ఎవరన్నా కానుక ఇచ్చినప్పుడు, గిఫ్ట్ ఇచ్చినప్పుడు, మిమ్మల్ని ప్రశంసించినప్పుడు, పొగిడినప్పుడు, మీకు పట్టు చీర పెట్టినప్పుడు, మంచి డ్రెస్ పెట్టినప్పుడు, వాచ్ ఇచ్చినప్పుడు, మనకి ఇంట్లో కొత్తగా మన ఫ్యామిలీ మెంబర్, మీ యజమానుడు, మీ బంధువులు ఎవరైనా కొత్త సారీ పట్టుకొని పాలనతో వచ్చినప్పుడు అప్పుడు సంబరం కలుగుతుంది. కానీ మన ఇంట్లో నుంచి ఏదైనా వస్తువు పోతుంది అనుకోండి, సంతోషం ఉంటుందా పిల్లలు? కాదు పిల్లలు, మనకు ఉండదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని ప్రేమించినట్టు పిల్లలు. అతడు ఎప్పుడైతే అబ్రాహాం గారు అడిగేశారో దేవుడు ఇవ్వాలనుకుని మనసులో తీర్మానం చేసుకున్నాడు పిల్లలు. హృదయంలోనే బలి అరిపోయింది కదా, తీర్మానించుకున్నట్టు అయిపోయింది. ఇంకా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఇంకా ఆపేది ఏం లేదు. బలిగా తీసుకుని వెళ్ళిపోతున్నాడు, కట్టెల మీద పెట్టేశాడు అతన్ని, ఇంకా చెయ్యి కూడా ఎత్తేశాడు పిల్లలు. ఇంకా ఒకవేళ దేవుడు ఆపకపోతే తెగ నరికేవాడంటే ఏం చేసేవాడు పిల్లలు? తెగ నరికేవాడు పిల్లలు. అంతవరకు నిశ్చయించుకున్నాడు పిల్లలు. అందుకని ఉత్సాహం, పండుగ జరుగుతుంది అనుకోండి పిల్లలు, ఊళ్ళో జాతర జరుగుతున్నప్పుడు ఎంత ఆర్భాటం జరుగుతుంది పిల్లలు, దప్పుల మేళాలు, శబ్దాలు, అంత ఉత్సాహంగా వెళ్ళిపోతున్నాడు తన కుమారుని అర్పించడానికి. ఎందుకంటే అడిగింది ఎవరు? దేవుడు. దేవుడు అడిగాడు కాబట్టి సనుక్కోవట్లేదు, బలవంతం ఏం లేదు. హృదయపూర్వకంగా నిశ్చయించుకున్న ప్రకారం ఉత్సాహంగా ఊరేగిపోతూ తీసుకుని వెళ్ళిపోతున్నాడు బలి అర్పించడానికి సిద్ధపడిపోయాడు. మరి ఆయనకున్న విశ్వాసం ఏంటంటే, ఇతన్ని తప్పిస్తారని కాదు, అతనుకున్న విశ్వాసం ఏంటో ఇందాక చదువుకున్న 10వ చివరి భాగం చూడండి పిల్లలు. 11వ అధ్యాయం చివరి భాగం. అబ్రాహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడే తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపకంగా అతనిని మృతులలో నుండి మరలా పొందినట్టు పిల్లలు. ఆ విలువైన మాట కదా పిల్లలు. అర్పించేశారు పిల్లలు. కానీ అతనుకున్న విశ్వాసం ఏంటయ్యా అంటే, అతను దేవుని నమ్మేను, అది అతనికి నీతిగా ఇచ్చబడంటే, అతను సువార్త నమ్మాడని ఇందాక మనం అన్నాం కదా. అతను నమ్మిన సువార్త ఏంటంటే, క్రీస్తు వస్తాడు, అతను వచ్చినప్పుడు అంటే మృతులు లేపబడతారు. ప్రభు వచ్చినప్పుడు, మన రక్షకుడు వచ్చినప్పుడు మృతులు లేపబడతారు. అందులో నా కుమారుడు లేస్తాడు, నా కుమారుడు నేను తిరిగి పొందుకుంటానని అప్పుడు నమ్మడంట పిల్లలు. అదే మాట కదా చదివే పిల్లలు. అబ్రాహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచిన వాడే తన ఏక కుమారుని అర్పించేశాడు. ఉపమాన రూపంగా అతని మృతులలో నుండి మరలా పొందేశాడంట పిల్లలు. అప్పుడు నమ్మేశాడంట పిల్లలు. ఇంకా ప్రవచనాలు కూడా అంతగా ఇంకా బలపడినట్టు కనిపించవు ప్రభు వస్తాడని. ఆయన 2వ రాకడ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మృతులు లేపబడతాడు, అందులో నా కుమారుడు కూడా లేపబడతాడు, అందుకని నేను అర్పించేస్తాడు. ఎందుకంటే ఆయన శక్తిమంతుడు. నాకు 100 అయిన ప్రాయంలో నాకు ఇచ్చిన సంతానము ఆయనకు అర్పించేస్తే అతను ఈ రోజు తప్పిస్తాడు అనుకోవట్లేదు. నేను అర్పించినా, నా కుమారుడు చనిపోయినా, ఎప్పుడు 2వ రాకడ జరిగినప్పుడు నా కుమారుడు తిరిగి బ్రతికింపబడతాడని పరిపూర్ణంగా నమ్మేశాడు పిల్లలు. అందుకనే అతను ఇచ్చేశాడు పిల్లలు, బలిని ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు. అందుకని ఆ క్యారెక్టర్ ఉన్నది చూశాడు పిల్లలు. అందుకని నచ్చింది దేవుడికి. నువ్వు దేవుడికి భయపడు వాడమని అప్పుడు సర్పించాడు. అందుకని నా స్నేహితుడు అన్నాడు. అందుకని నువ్వు విశ్వాసాలకు తండ్రివి అన్నాడు పిల్లలు. లోకంలో ఉన్న మనం అందరం అంట విశ్వాసం అయితే మనందరికి తండ్రి ఎవరంట? విశ్వాసాలకు తండ్రి. నువ్వు ముందుంటావు, నీ వెనకాల నేను ఉంటానని దేవుడు అంత గొప్ప సర్టిఫికేట్ ఇచ్చాడు పిల్లలు. అతని నామాన్ని ఉన్నతంగా చేశాడు. పాత నిబంధన కాలంలో ఉన్న ప్రవక్తలకైనా, ప్రభు యేసు సంచరిస్తున్న కాలంలో, కొత్త నిబంధన కాలంలో ఉన్న యూదులకైనా అబ్రాహాం గారే గొప్ప పిల్లలు. అబ్రాహాం గారే గొప్ప. ఇప్పుడు మనం కూడా అబ్రాహాం గారి కుమారుడు జక్కయ్య గురించి మాట్లాడుకుంటాం. కొత్తగా రక్షింపబడిన విశ్వాసుల గురించి కూడా అబ్రాహాం కుమారుడు మనవాడే అనుకుంటాం. కొన్నేళ్ల నుంచి అంటే నడుము వంగిపోయి సూర్యుని చూడని ఒక స్త్రీ
రక్షింపబడగానే ప్రభు స్వస్థపరచగానే తన గురించి ఒక మాట అంటాడు, ఈమె కూడా అబ్రాహాము కుమార్తె అంటాడు పిల్లలు. ఆయన కూడా ఏంటంటే అబ్రాహాం గురించి మాట్లాడుతూ ఉంటాడు. ప్రభు కూడా సాక్షాత్ అంటాడు ఏంటంటే అబ్రాహాము నన్ను చూడాలనుకున్నాడు. ప్రభు అంటున్నాడు, ప్రభు మాటలతో అబ్రాహాము నన్ను చూడాలనుకున్నాడు, ఈ దినాన్ని చూడకూడదు కానీ అది దక్కలేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు పిల్లలు. కానీ ప్రభు మీద విశ్వాసము ఎప్పుడు ఉంచాడంటే కొత్తగా రక్షణలోకి వచ్చినప్పుడు, అంటే దేవుడు పిలుచుకున్నప్పుడే అతనికి రెండవ రాకడ గురించిన అనుభవం కూడా అబ్రాహాం గారికి కలిగి ఉంది పిల్లలు. ఇలా అతను ఎక్కడికి వెళ్తున్నా అక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్ళినా అతనితో పాటు పరివారం వెళ్తుంది, బంధువులను విడిచిపెట్టి వెళ్తున్నాడు. కానీ అతను వెన్నంటే ఉన్న ఒక స్త్రీ కూడా కనబడుతుంది పిల్లలు. ఎవరు? శారయి పిల్లలు. ఆమె గురించి మనకు కనిపించదు ఎక్కువగా, కనుమరుగైపోయింది. తన వెనకాల భర్త చాలా పెద్ద పర్సనాలిటీ, చాలా గొప్పోడు, ధనవంతుడు, చిన్నగా వెనకాల ఉండిపోయింది, బహుశా కనిపించలేదని అనుకున్నారు ఎవరు. ప్రతిదానికి ముందున్నాడు కాబట్టి అబ్రాహాం వెనకాల తన భార్య ఉన్న విషయం మర్చిపోయాం పిల్లలు. శారాయి ప్రతిదానికి వెనకాల ఉంది పిల్లలు. అలాని తను తప్పి చేసిన దానిలాగా చాలా మా సమాజము ఒక వేరే కోణంలో చూసేశారు పిల్లలు. ఏం తప్పిదం చేసింది శారాయి? ఏం తప్పిదం చేసింది? దాసిని పంపించిన విషయం కదా పిల్లలు. దాసుని పంపించిందని మనం నేటికి అదే జ్ఞాపకం చేసుకుంటాం పిల్లలు. ఒకవేళ పిల్లలు జ్ఞాపకం చేస్తాను, శారాయి 100 సంవత్సరాల వరకు ఎదురు చూడలేదు కాబట్టి, తన 90 సంవత్సరాల వరకు ఎదురు చూడలేదు కాబట్టి ఎవరిని పంపించింది? తన దాసుని పంపించేసింది. ఒకవేళ దేవునికి ఇష్టం లేకపోతే వద్దు అబ్రాహ్మ అని శారాయి నాపేవాడు. అబ్రాహం కన్నా కొద్దిగా ఏముండాలి? తన దాసుతో వెళ్ళమంటే ఆలోచన ఉండాలి. మీరు అనలేకపోతున్నా కూడా కొద్దిగా ఆలోచన ఉండాలి. మనం వేరే మాట్లాడదాం. ఆయన వద్దు తప్పు అని ఆగిపోవాల్సింది, దేవునికి ఇష్టమైంది కాకపోతే. ఇప్పుడు కత్తెత్తగానే దూత ఎలా ప్రత్యక్షమైంది? అతని కుమారుని మీద చెయ్యి వెయ్యొద్దు. దేవుడు ఆపాలనుకుంటే ఎలాగైనా ఆపాలి. అంతెందుకు పిల్లలు, ఇస్సాకు పరదేశిగా ఉన్నప్పుడు అన్యుల దేశంలో రాజు అతని మీద దృష్టి పెట్టినప్పుడు, అతని భార్య మీద దృష్టి పెట్టినప్పుడు దేవుడు అతన్ని ఆపినట్టుగా కనబడుతుంది. అంతేందుకు అబ్రాహాం గారి భార్యను కూడా అన్య దేశపు రాజు తన అంతఃపురంలో తీసుకొచ్చినప్పుడు ఆ రాజును సైతము ఆపినట్టుగా మనకు కనబడుతుంది. అదే దేవుడు ఆపాలనుకుంటే ఆపగలుగుతాడు. ఆదరణ పంపించేసింది. మనం చూసే కోణం ఏంటంటే ఆదరణ పంపించేసింది కాబట్టి చాలా మంచిది కాదు అని ఆమెను పక్కన పెట్టేసాం పిల్లలు. కానీ ఒక ఉన్నతమైన స్త్రీగా మనకు కనబడుతుంది పిల్లలు ఈరోజు. ఎలా అంటారు పిల్లలు? తనకు 100 సంవత్సరాలకి సంతానం కలిగింది పిల్లలు. సంతానం కలిగిన తర్వాత తన పిల్లవాడు ఎదుగుతున్నాడు తన కళ్ళ ముందుగా. అలానే 90 సంవత్సరాల తర్వాత పుట్టాడు కదా, అబ్రాహాం 100 సంవత్సరాల తర్వాత కలిగాడు కదా అని చాలా ప్రేమ విషయంలో తక్కువగా చూడలేదు పిల్లలు. ప్రేమ విపరీతంగా పంచిపెట్టేసింది. తన తల్లి విపరీతంగా ప్రేమించింది కాబట్టి ఇంచుమించు 37 సంవత్సరాల వయసున్న ఇస్సాకు తన తల్లి చనిపోతే అప్పుడు కూడా ఏడుస్తున్నాడు పిల్లలు. ఇంచుమించు 37 సంవత్సరాలు అంటే మనకు పెళ్లిళ్ళై 2 పిల్లలు 3-4 పిల్లలు ఉండే వయసు. ఈ టైంలో తల్లిదండ్రులు చనిపోయినట్టు ఒకసారి ఏడ్ చేసి వచ్చేస్తాం అంతే. ఆ రోజు వెళ్తాం వచ్చేస్తాం అంతే కదా పిల్లలు. తనకు మళ్ళీ పెళ్ళయ్యే వరకు అంటే ఇస్సాకు పెళ్ళయ్యే వరకు తన తల్లి విషయంలో దుఃఖ నివారణ పొందకుండా ఏమంటాడు పిల్లలు. అంతగా తల్లి కోసం ఏడుస్తున్నాడు అంటే తల్లి అంత ప్రేమ చూపించిందని మనకు అర్థమైపోతుంది పిల్లలు. అంతే కదండి. శారా ఎప్పుడైతే తన కుమారుడు ఎదుగుతున్నాడో హగరు కూడా ఒక కుమారుడు కలిగేశాడు. అతను కూడా అబ్రాహాము యొక్క సంతానమే. అతని పేరు అన్నారు? ఇస్మాయిల్ పిల్లలు. ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేశాను పిల్లలు. ఇద్దరు ఆడుకుంటున్నారు పిల్లలు. ఎవరి సంతానము? హగరుకు పుట్టిన కుమారుడు ఇస్మాయిలును, శారాకు పుట్టిన ఇస్సాకును. ఇద్దరు ఆడుకున్న సందర్భంలో తన తల్లి అబ్జర్వేషన్ లో ఎలా ఉందంటే పిల్లలు ఆడుకుంటున్నా కానీ తన తల్లి చూపు ఎక్కడ ఉంది? కుమారుడు మీద ఉన్నది. అప్పుడంట ఇస్మాయిలు ఇస్సాకును పరిహాసం చేస్తున్నాడు పిల్లలు. పరిహాసం అంటే మనకు బాగా తెలుసా? పరిహాసం తెలుసు కదా పిల్లల. ఏదైనా ఇంకా కొన్ని మాటలు మనకు అర్థం ఉంటాయి. అప్పుడప్పుడు బాగా మరదలు పరిహాసం చేసుకుంటూ ఉంటారు. పర్లేదండి అలా మరదలేదండి పరిహాసం ఆడొచ్చారని మాట మన పెద్దల మాట వింటుంటాం. పాతకాల మాటలు, పనికిరాని మాటలు తెలుసు కదా పిల్లలు. ఇలా తన కుమారుని హేళన చేస్తుంటే తన తల్లి చూసి తట్టుకోలేక ఇలాంటి వాడు నా దరిదాపుల్లో కూడా ఉండడానికి ఇష్టం లేదు. ఎక్కడ ఉండాలి ఇప్పుడు? మరి ఏం చేద్దామంటావు అంటే అబ్రాహాం ఇతను పంపించేసి అబ్రాహాం అని ఉంటుందా? తన యజమానుడా ఇక్కడ నుంచి తన దాసి పిల్లలు ఇక్కడ ఉండడానికి వీలేదు. ఇక్కడ ఏం చేయమంటే ఇక్కడ నుంచి పంపివేయమంటున్నాడు పిల్లలు. పంపివేయమన్నప్పుడు అబ్రాహాం గారు పంపివేయడానికి నిశ్చయించుకున్నాడు పిల్లలు. మరి అంత పంపివేయడానికి నిశ్చయించుకుంటే తను బాధపడుతూ ఉంటే మరి దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? చాలా మంచిది కాదనుకోండి.
మనం తప్పిదాం అన్నాం, ఎందుకంటే తన దాసిని పంపించేసింది కాబట్టి సారా మన దృష్టిలో ఎలాంటిది చెడ్డదైపోయింది. అందరి స్త్రీలలో ఇప్పుడు స్త్రీల కుడికలు ఇవే మాటలు ఉంటాయి, సారా ఇది తప్పు చేసింది, ఇది మంచిది కాదు, తనకంటే మంచిది యోగిరాలు రిబ్కా, అంతకాదు అంతకంటే గొప్పది రాహేలు, అంతకంటే గొప్పది రూతు, ఇవే మాట్లాడారు. ఇప్పుడు సారాయి ఒకవేళ తన దాసిని తన పిల్లల్ని పంపించమంటే అబ్రాహం గారు అంటే తన మనసులో నొచ్చుకున్నాడంట. కానీ దేవుడు అన్న మాట ఏంటంటే, అబ్రాహ్మ నీ భార్య ఏ మాట చెప్తే ఆ మాట వినేసి, అంటే నువ్వు ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నావో నువ్వు కరెక్ట్ గానే తీసుకుంటున్నావు, నీ వెనకాల నేనున్నానని దేవుడు ఆ మాట సహాయం చేస్తున్నాడు. పిల్లలు నీ భార్య మాట వినవన్నప్పుడు అబ్రాహం గారు తన ఆగరును అతని దాసు పిల్లని ఇస్మాయిల్ను పంపించినట్టుగా మనకు అర్థమవుతుంది. పిల్లలు అంటే పిల్లలు ఎక్కడ పెరుగుతున్నారు అనేది కూడా చాలా అబ్జర్వేషన్ లో ఉంచింది తన తల్లి అని మనకు అర్థమవుతుంది. పిల్లలు భర్తను ప్రేమించే విషయంలో కాదు, తన కుమారుని చూసుకుంటుంది. అంతేకాదు పిల్లలు మనం అప్పుడప్పుడు చూస్తాం, పిల్లలు మనం అక్కడప్పుడు కొన్ని సంవత్సరాలు చూస్తూ ఉంటాం. కొన్ని మా ఫ్యామిలీ ఫ్రెండ్ అండి, వాళ్ళ కుటుంబం అంతేనండి, మన పిల్లల్ని ఏమన్నా పర్లేదండి, మనం ఏం కాదు అది కాదు అనుకుంటాం. ఇలాంటి సావాసాలకి ఏంటంటే ఇలాంటి ఫెలోషిప్కి అంటే కొన్ని ఇలాంటి పరిహాసము హేళన చేసే కుటుంబాలకి చాలా మటుకు దూరంగా ఉండడమే మంచిది. మనకు సారాయిగా నేర్పించిన పాఠం ఏంటంటే మన పిల్లల్ని హేళన చేసే పిల్లల దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడ కలుసుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, తల్లి చూపు ఎప్పుడు ఎక్కడ ఉండాలి, పిల్లల మీద ఉండాలి. ఏం పర్లేదు, అక్కడికి వెళ్ళాడు అక్కడ బాగానే ఉంటాడని, అక్కడికి వెళ్ళాడు అక్కడే బాగుంటాడు, స్కూల్కి వెళ్ళాడు అక్కడే బాగుంటుంది, ఇక్కడికి వచ్చాడు ఇక్కడ బాగుంటుంది కాదు. ఎక్కడున్నా తన తల్లి చూపు ఎక్కడ ఉండాలంటే పిల్లల మీదే ఉండాలి. పిల్లలు సారాయిగా నేర్పిస్తాడు మన పాఠం. అతను తన వయసు ఎంత అప్పుడు, తన వయసు ఎంత, సారా గారి వయసు ఎంత పిల్లలు తను కలిగినప్పుడు, ఏమండి సారా గారి వయసు ఎంత అండి? 99. ఇప్పుడు అబ్రాహం గారికి సారా గారికి 1 year గ్యాప్ ఏనా? 90 సంవత్సరాలు అండి, 10 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. 90 సంవత్సరాలు అప్పుడు సంతానం కలిగింది, ఇంచుమించు పెద్దోడైపోయాడు ఇస్సాకు. అటు 7 సంవత్సరాల ప్రాయం వచ్చేసింది. ఆ టైంలో గొడవ పడుతూ ఉంటే పిల్లల మీద దృష్టి పెట్టిన ఆ వయసులో కూడా పిల్లల్ని సరైన రీతిలో కాపాడుకుంటుంది. పిల్లలు అలా కాపాడుకుంటున్న ఆమె గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఏంటంటే ఇంత గొప్పగా అబ్రాహం ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నాడు కదా, తనతో పాటు తన భార్య వెళ్తుంది కదా. ఏ సేవకులు వచ్చినా తన ఆతిథ్యం చేసే విషయంలో ఎల్లప్పుడూ ఆమె చెప్పగానే, ఒక అబ్రాహం గారు చెప్పగానే, ఒక మాట చెప్పగానే తను అంత పిండి తీసుకొచ్చి సిద్ధం చేసేది. పిల్లలు అన్ని సరైన రీతిలో పెంచేది. అలా పోషిస్తున్న ఆమెకు మరి దేవుడు ఊరికి వదిలిపెట్టేశాడంటే తనకు కూడా గొప్ప స్థానం ఇచ్చేశారు. పిల్లలు గొప్ప స్థానం ఇచ్చేసారు. ఇందాక మనం చదువుకున్న మాట కీర్తన గ్రంథం 68 ఏం చదువుకోలేరా, దాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యంగా ఎలా ఉన్నారో పేతురు గారు మాట చూసుకొని ఇక్కడికి వచ్చేద్దాం. పిల్లలు పేతురు గారు రాస్తున్న మాట చూడండి. పిల్లలు మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. పిల్లలు అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన, ఇక్కడ మార్చిన పిల్లలు అటువలే పూర్వం అంట. పాత నిబంధన కాలం అనుకోండి, పూర్వం అంటే మనకు అర్థం అవడానికి పూర్వము ఎవరిని ఆశ్రయించారంట? దేవుణ్ణి ఆశ్రయించారు. మనకు అబ్రాహం గారే తెలుసు దేవుని ఆశ్రయించిన వాళ్ళు. కానీ పూర్వం అంట దేవుని ఆశ్రయించిన స్త్రీలు అంట. వారు ఎలా స్త్రీలు అంట? పరిశుద్ధ స్త్రీలు అంటున్నారు. వారు ఎలా తమ జీవితాన్ని ఎలా కాపాడుకున్నారంటే పరిశుద్ధంగా కాపాడుకున్నారు. స్త్రీల గురించి మాట్లాడుతున్నారు కదా, ఉమెన్స్ డే గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. స్త్రీలు ఎలా ఉండాలంటే ఇవి పరిశుద్ధంగా ఉండాలి. ఎవరిని ఆశ్రయించాలంట? దేవుని ఆశ్రయించాలంట. పూర్వమే అలా ఉన్నారంట. వారి కల్చరు ఒకప్పుడు ఏంటంటే పిల్లలు వారికి అనాగరికులు, ఇంకా వారికి ఏంటంటే నాగరికతనే తెలియదు పిల్లలు, అజ్ఞాన కాలం అన్నాడు. అలాంటి కాలంలో కూడా అంట ఈ పరిశుద్ధంగా జీవించడము, దేవుని ఆశ్రయించడం అనేది వారు నేర్చుకున్నారంట. ఆ వారి గురించి చెప్తూ కినిచిన పిల్లలు పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడినుట చేత తమను తాము అలంకరించి తన భర్తకి కట్టుబడి ఉన్నారంట పిల్లలు. అలా అలంకరించుకొని లోబడి ఉన్నారంట. అలాంటి స్త్రీల గురించి చెప్తూ ఇంకా మార్చిన పిల్లలు ఆ ప్రకారము సారా అబ్రాహాముకు యజమానుని పిలుచుచు అతనికి లోబడి ఎలా పిలిచిరంట? యజమానుడు. సార్ అబ్రాహం గారు కాదు, యజమానుడు అని పిలిచిరంట పిల్లలు. మనం ఏమని పిలుస్తాం పిల్లలు? పోనీ మా అక్క చెల్లెళ్ళు అమ్మలు ఉన్నారు, మీరేమని పిలుస్తారు? అప్పుడప్పుడు వింటూ ఉంటారు పిల్లలు. వయసులో పెద్దోళ్ళు అయినా కానీ వారి యజమానులను పిలుస్తూ ఉంటారు. అద్భుతంగా అనిపిస్తుంది, అంటే గొప్పగా అనిపిస్తుంది. బావ, డాడీ అని ఇలాంటి పేర్లు పెట్టి పిలుస్తున్నారు. కొన్ని జీవితాలు చూడండి, మీరు చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఎలా పిలుచుకుంటారు మీరు ఆలోచించుకోండి. నీకు సడన్గా ఒక విషయం చెప్తాను పిల్లలు, సందర్భం వచ్చింది కాబట్టి. కంపెనీలలో మనం పనిచేసుకుంటూ ఉంటాం కదా పిల్లలు. కంపెనీలో పనిచేసుకున్నప్పుడు తన కొలీగ్స్ కానీ ఎవరైనా పేరు పెట్టి పిలిచారనుకోండి పిల్లలు,
మనిషికి అంటే మొగాని స్వభావం ఏంటంటే తొందరగా తలకెక్కిపోతుంది అది బీపీ అనేది. నేను ఎలాగని నన్ను పేరు పెట్టి పిలుస్తాడు వాడు, ఆ పెద్దోడు కానీ చిన్నోడు కానీ నన్ను పేరు పెట్టి పిలుస్తాడని ఒక విషయం అనేది అంత ఇంటికిపోతాడు పిల్లలు. తన పొగడాలని ఉంటుంది మగవాడి విషయంలో, మగవాడి విషయంలో. అలా వాళ్ళకి ఎలాగా ఉండాలి ఏమైనా చెప్పాలనుకుంటే సురేష్ గారు, కమలేష్ గారు అని పేరు పెట్టి పిలుస్తారు. గారు తొలగించాలి, పేరు పెట్టి పిలిచారనుకోండి తట్టుకోలేదు. ఇంట్లో మరి మనం ఎలా పిలుస్తున్నాం అంటే మీరు పిలుస్తున్నారు, నేను ఏం చేయట్లేదు, ప్రేమపూర్వకంగా చెప్తున్నాను అనుకోండి. మీరు అలా పిలవట్లేదు, నేను చాలా మట్టు విన్నాను బాబు అని మంచి మంచి ఉద్దేశంతో పిలుస్తారు పిల్లలు. మీరు నిజంగా మీరు ధన్యులు. ఇలాంటి సాహసం కలిగినందుకు, దేవుడు ఇలాంటి కుటుంబాలు ఇచ్చినందుకు నిజంగా సంఘస్థులందరూ కూడా ధన్యులు. అలా గొప్ప పిలుస్తుంది. కానీ ఒకవేళ యజమానుడు అని చాలా పిలుస్తూ ఉంటేనంట మనం కూడా ఎలా ఉండాలో అని కిందికి ఒక మాట చెప్తాడు చూడండి పిల్లలు. యజమానుని పిలుచుచు అతనికి లోబడి ఉండెను, మీరును యోగ్యంగా నడుచుకోవచ్చు, ఏ భయములకు బెదరకై ఉన్న ఎడల ఎవరికి పిల్లలు అవుతురు? శారాకు పిల్లలు అవుతుంది. ఇప్పుడు విశ్వాసం కలిగి ఉంటే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రాహాముకు ఎలాగైతే మీరు కుమార్తెలు అవుతున్నారో భయపడక బెదరక దేవుణ్ణి ఆశ్రయించి పరిశుద్ధంగా బ్రతికే స్త్రీలకు అందరంట ఇప్పుడు అలాగే బ్రతికితే తన యజమానుని పిలుచుకుంటూ తన విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తానంట. మీరందరూ మనందరూ అంటారు స్త్రీల సమాజం మనందరంట ఎవరికి? శారాయికి పిల్లలు అవుతుంది అంటున్నారు పిల్లలు. ఆమెను ఊరికి విడిచిపెట్టినట్టు కనిపిస్తుంది నీకు. ఇప్పుడు ఇక్కడ శారాయికి పిల్లలు అవుతారు అన్నారు కదా, శారాయికి పిల్లలు అవుతారు అన్నారు. ఇప్పుడు హానోకు గారి సతీమణి మీకు తెలుసా? హానోకు తెలుసా? ఇంతకు మా అనుభవం తెలుసా అంటే ఇంకా పెళ్లి కాలేదు అనకండి మీరు. హానోకు గారు తెలుసా? నోహ గారు తెలుసా అండి మీరు? నోహ గారి భార్య ఉంది కదా, నోహ గారి భార్యకు పిల్లలు అవుతారని అనలేదు అక్కడ. హేబేలు గారికి పెళ్లి కాలేదు, హేబేలు గారి పిల్లలు అవుతుంది. కాయిని పిల్లలు కాలేదు. జీవం గల ప్రతి వారికి తల్లి అవ్వవుతున్నట్టుగా ఆమెకు పిల్లలు అవుతురు అని మీరు అనే ఒక మాట ప్రవచనము పాత నిబంధనలో కనిపించట్లేదు మనకు. ఇక్కడే మాట ఏంటంటే పిల్లరా, ఇంకంతెందుకు పిల్లరా, నీతిమంతులు చాలా జీవితాలు కనబడుతూ ఉంటాయి. నీతిమంతుల జీవితాలు చాలా కనబడుతూ ఉంటాయి పిల్లలు. వారి కుటుంబంలో తన భార్యను పైకెత్తి ఈమెలా బ్రతికితే ఇప్పుడు శారయ్య లాగా ఇలా బ్రతికితే ఈమెకు పిల్లలు అవుతారు అన్నారు కదా, అలాగే రాహేలు గురించి మాట్లాడలేదు పిల్లలు, రిబ్కా గురించి మాట్లాడలేదు. ఇంకా మాట్లాడుకుంటే మనం రూతు గురించి మాట్లాడుకుంటాం, ఇంకా చాలా మంది ఎస్తేర్ గురించి మాట్లాడుకుంటాం. వీరికి పిల్లలు అవుతురని అంత గొప్పగా తీసుకొని వచ్చినట్టుగా అనిపించలేదు. అబ్రాహాం గారికి అయితే ఎలాంటి స్టాండప్ ఇచ్చాడో, దేవుడు ఎంత సర్టిఫికేట్ అయితే ఇచ్చాడో, ఎంత అంటే అతను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టేశాడో, శారాయిని కూడా అంతే ఉన్నతంగా నిలబెడుతున్నాడు. అబ్రాహాం గారు విశ్వాసాలకు తండ్రి అని ఎలాగైతే మీరు గుర్తెరుగుతున్నారో, దేవుని విషయంలో దేవుని ఆశ్రయించి పరిశుద్ధంగా తన జీవితాలను కాపాడుకునే స్త్రీలు తన యజమానుని తన భర్తను యజమానుని పిలుస్తూ నీతిగా కాపాడుకునే వారిని అంట వీరందరూ కూడా ఎవరికి తల్లి అంటున్నాడు పిల్లలు అవుతున్నారు అంటే శారాయికి పిల్లలు అవుతున్నారు అంటున్నాడు. ఆ శారాను కూడా ఒక తల్లి స్థానంలో ఉన్నతమైన స్థితిలో నిలబెడుతున్నాడు పిల్లలు. అంటే యజమాను వెనకాల, అబ్రాహాం గారి వెనకాల శారాయి ఉంది. అది తను కనిపించట్లేదు. కనిపించిన ఆయన మనం ప్రతిసారి ఏమంటున్నామో తనను తప్పుగానే మనం ఆలోచించేసాం, ప్రతిసారి తప్పుగానే ఆలోచించేసాం. ఆ ఉన్నతంగా బ్రతికిన శారాను దేవుడు విడిచిపెట్టలేదు పిల్లలు. తన మాట, తన ఆలోచన విధానం ఇది సరైన రీతిగా ఉందయ్యా, సరైన రీతిగా ఉందమ్మా, నీ వెనకాల నేనున్నానని నువ్వు ఏదైతే నీ భర్తతో చెప్తున్నావు అది కరెక్టే, అబ్రాహాము నీ భార్య మాట విను. మనకేంటంటే కొన్ని సందర్భాలు మనకు కనిపించిందంటే స్త్రీలు అంటే ఈ రోజులో చూడండి పిల్లలు, సైన్యం అనే మాట మనం వింటున్నాం కదా పిల్లలు. ఈ రోజులో చూడండి స్త్రీలు ఎక్కడ లేరు పిల్లలు. ఏ విషయంలో చూసినా కానీ అన్ని రంగాల్లో వారే ప్రావీణ్యులు కనబడుతూ ఉంటారు. అందుకు పిల్లలు కాక్పిట్లో కూడా పైలట్లతో పాటు వారు కూడా కాక్పిట్లో కనబడుతున్నారు, సైన్యంలో యుద్ధ రంగంలో కనబడుతున్నారు. ఇంకా ఏ డిపార్ట్మెంట్ అయినా చూడండి పిల్లలు, అంతెందుకు పిల్లలు, ఏ గవర్నమెంట్ ఆఫీస్లో మీరు వెళ్ళండి స్త్రీలే కనబడతారు. బ్యాంకులో చూడండి పిల్లలు, బ్యాంకింగ్ సెక్టర్ అంతా కూడా మన వాళ్ళే కనబడుతుంది. స్కూల్ సెక్టర్ కూడా చూడండి పిల్లలు, మాక్సిమం వాళ్ళే ఉంటుంది. అంతెందుకు పిల్లలు, ఏ ఆఫీస్ కన్నా వెళ్ళండి రిసెప్షన్ లో మొట్టమొదటి కనిపించేది ఎవరు ఉంటారు? స్త్రీలే ఉంటారు పిల్లలు. అన్ని రంగాల్లో వారు ఉంటారు. మనం ఏమనుకుంటాం, వారు వంటింటి కుందెలు ఇంకా చాలా పేర్లు పెట్టేసి మనం ఒక లోకంలో పెడుతున్నాం. కానీ ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయించి తన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటారో వారంట శారాకి పిల్లలు అవుతున్నారు అంటున్నాడు. తన యజమానుని పిలిచేవారిని అంటున్నారు పిల్లలు. అలా శారాకి పిల్లలు అవ్వాలనుకుంటే నిజంగా మనకు ముందు ఎవరున్నారు? విశ్వాసులకు ముందు అబ్రాహాం గారు ఉన్నారు. నిజంగా విశ్వాసులకు తండ్రి ఆయన అంటాడు. దేవుడు తనను ముందుగా పెట్టాడు, దాని తర్వాత దేవుడు నిలబడుతున్నట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. అబ్రాహాం నేను అందరికీ తండ్రి అయినను, నువ్వు విశ్వాసులకు తండ్రి అని. నేను తండ్రి లాంటి పొజిషన్ నాకున్నా, తల్లిలా నేను ఆదరించిన, తల్లి మరిచిన నేను మరవనని దేవుడు చెప్పిన ఇగో విశ్వాసులు మీ అందరికీ ఇగో తల్లి శారాయే. ఎందుకంటే నీతిగా
యథార్థతను కలిగి నీ కుటుంబాన్ని కాపాడుకుంటూ కుటుంబాన్ని నిలబెట్టుకుంటున్న నీకు ఎవరు తల్లి అంటే ఇగో సారై ముందుంది. తన కుటుంబాన్ని నిలబెట్టుకుంది. కుటుంబాన్ని నిలబెట్టుకుందంటే పిల్లలు నువ్వు ఆలోచించు. అతను వేవేల జనానికి సంతానానికి తను మార్గదర్శకురాలైంది. అంత ఓపికతోని 90 సంవత్సరాల వరకు నిరీక్షణ కలిగిందంటే పిల్లలు మామూలుగా కలిగేది. అందుకనే కొత్త నిబంధనలో 11వ అధ్యాయంలో ఇందాక చదువుకున్న మాటలు హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కొన్ని మాట చూడండి పిల్లలు ఏమని మాట్లాడుతుంది భక్తులు. పదవచనము 11వ చూడండి పిల్లలు. విశ్వాసమును బట్టి 11వ 11వ అధ్యాయము 11వ దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రాహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొని అంటాడు. అంతకుముందు వాడు అబ్రాహామే విశ్వాసమును బట్టి అబ్రాహామే అనుకుంటారేమో. సారాయు అంటున్నాడు చూడండి పిల్లలు. విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానం చేసిన వాడిని నమ్మదగిన వాడని ఎంచిందంట. ఇప్పుడు మనకి ఏదైనా అబ్రాహాం గారే విశ్వాసంలో బట్టి నమ్మిను అంటున్నారు కదా, అది కంటిన్యూటీగా చెప్తున్న మాట ఏంటంటే సారాయు నమ్మింది. ఇంకా సారా కంటే ముందు పేర్లు కనిపించట్లేదు, స్త్రీల పేర్లు. ఎవరి పేరు కనబడుతుందా? అవ్వ పేరు కనిపించట్లేదు అక్కడ. మిస్టేక్ అంటే అవ్వ పేరు కూడా కనిపించట్లేదు పిల్లలు. నోహ గారి భార్య పేరు కూడా కనిపించట్లేదు. అంటే ఎంత ఉన్నతంగా బ్రతికిందో సారాయి గారు మనకు అర్థమైపోవాలి పిల్లలు. అందుకనే దేవుడు ఏంటంటే ఆమెను విడిచిపెట్టలేదు పిల్లలు. ఈ విశ్వాస వీరుల జాబితాలో మొట్టమొదటి స్త్రీ పేరు కూడా సారాయి వచ్చేసింది. ఈ సారాయి ఎవరైతే తన యజమానుని పిలుస్తుందో, తన కుటుంబ బాధ్యతలు తన భుజస్కంధాల మీద వేసుకుంటుందో, తన యజమాని చేతులతో తన ఇల్లు కట్టుతున్న తరుణంలో తను ఒకవేళ కూలిపోయినా ఒకవేళ నిలబడకపోయినా తన నిలబెట్టే విషయంలో తన వంతు పాత్రను పోషిస్తుందో, తన యజమానితో పాటు సహకారిగా ఉంటుందో, ఆ స్త్రీ జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకునే మాటలు మనకు గుర్తుకొస్తూ ఉంటే తన యజమాని పరిచయంలో తను కూడా బాగా పాలిభాగంగా ఉండినట్లయితే తను ఎవరికి పిల్లలు అవుతుందంట? సారాకు పిల్లలు అవుతుండే. అంటే అంత గొప్పగా బ్రతికింది సారా, అంటే అంత గొప్పగానే బ్రతికింది పిల్లలు. అందుకని విశ్వాస పిల్లల జాబితాలో తనకన్నా ముందున్న జీవితాలు కనిపించట్లేదు. తర్వాత సారాయి కనబడుతుంది. అందుకని ఇప్పుడు చదువుకున్న మాట చూడండి పిల్లలు. కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 11వ వచనం. ప్రభు మాట సెలవిస్తున్నాడు, దాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే విశ్వాసం కలిగి బ్రతుకుతున్నారో, స్త్రీల సమాజం గురించి మాట్లాడుతున్నాను, దానికి మూలము ఇవి సారాయి గారు ఉన్నారు. తన కుటుంబాన్ని నిలబెట్టుకుంటూ కుటుంబాన్ని కట్టుకుంటూ చాలా బ్రతికినట్టుగా బ్రతుకుతున్న వారికి మూలము వారి పిల్లలుగా సారా పిల్లలుగా ఎవరైతే పిలువబడుతున్నారో వారందరూ విశ్వాసులకు తండ్రి అయిన అబ్రాహాం గారికి ఎలాగైతే ఈ రోజుల్లో పిల్లలు అవుతున్నామో అలాగే విశ్వాసం కలిగి నమ్మిన సారా కూడా పిల్లలు అయిపోయారు. వారు గొప్ప సైన్యంగా ఉన్నారంట. ఇంకొక మాట చూడండి పిల్లలు, కీర్తన భాగం 144వ అధ్యాయం 12వ వచనం చూడండి పిల్లలు. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరుకై చెక్కిన మూల కంబం వలె ఉన్నారు అంటారు పిల్లలు. చూడండి పిల్లలు, ఇంట్లో అప్పుడప్పుడు చూడండి పిల్లలు, ఈ ఇల్లు పెద్దలుగా వాడు అప్పట్లో నాకేం పెద్దలు ఉన్నారు కానీ వేరే వారికి లేరు కానీ పెద్దలుగా ఇంటిని చూసి ఇళ్ళని చూసారు అంట పిల్లలు. ఇంట్లో ఒక ఆడపిల్ల లేదని అందుకని ప్రతిసారి అంటారు పిల్లలు, పుడితే ఇంటిలో ఒక ఆడపిల్ల పుట్టాలి పిల్లలు. కుటుంబ విలువ తెలిసి వస్తాయి, బాధ్యత తెలుసు. నిజంగా చెప్తున్నాను, నేను ప్రార్థించిన రోజుల్లో ఇప్పుడు నాకు ఆడపిల్లనే కావాలని, దేవా నాకు మొట్టమొదటి ఆడపిల్లనే కావాలని నేను ప్రార్థించిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే మనిషి బ్రతకడం ఎంతో తెలుస్తుంది, బయట తన కూతురుని ఎలా పెంచాలో తెలుస్తుంది, తన మీద ఒక ప్రేమతోని భయం కూడా ప్రారంభమవుతుంది ఈ సమాజంలో ఎలా పెంచాలనేది. ఒక ఇంట్లో ఆడపిల్ల లేకపోతే పిల్లల పరిస్థితులు బాగుండవు పిల్లలు. బ్యాచిలర్ లైఫ్ ఎలా ఉంటుంది మీకు బాగా తెలుసు, బ్యాచిలర్ రూమ్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీ రూమ్ ఎలా ఉంటుందో మీకు బాగా తెలుసు కదా పిల్లలు. అందుకనే మా కుమార్తెలు ఎలా ఉంటున్నాడంట? నగరికై చెక్కిన మూల కంబం వల్ల ఉన్నాడు. మూల కంబం అంటే తెలుసు కదా పిల్లలు. మూల కంబం అంటే ఏంటి? తెలుసు అంటే తెలుసు అంటారు. తెలుసా మరి ఏంటంటే మళ్ళీ చెప్పండి. మూల కంబం అంటే ఏంటి? ఏంటంటే మూల కంబం అంటే ఇది స్లాబ్. మూల కంబం అంటే ఏంటి? మూల కంబం అంటే మెయిన్ పిల్లర్. ఓకే, ఒకటి తీసుకుందాం. మూల కంబము, మూలలో కూర్చున్నారు అనుకున్నాను. మూల అంటే తెలుసు కదా పిల్లలు. కార్నర్ పిల్లలు తెలుసు కదా, కార్నర్ పిల్లలు తెలుసు కదా. మూల కంబము,
కార్నర్ లో ఉండే పిల్లర్ అన్నట్టు, అంటే స్ట్రాంగ్ గా ఉంటాయి కార్నర్ లో ఉండే పిల్లర్స్. మామూలుగా అంటే మామూలు పిల్లల కంటే కార్నర్ లో ఉండే పిల్లలు మెయిన్ పిల్లలు అంటే రోల్ దానికి ఉంటుంది. దానికి స్టీల్ వాడినా కాంక్రీట్ వాడినా దాని పెద్దగా, దాని విస్తీర్ణం కూడా పెద్దగా ఉంటుంది, దాని మీద వెయిట్ ఉంటుంది. అలా వెయిట్ ఉన్న పిల్లలకి ఎంత సామర్థ్యం ఉంటుందో, ఎంత బాధ్యత ఉంటుందో, మా కుమార్తెలు కూడా అలాగే నిలబడుతున్నారు. నగరికి చెక్కిన మూలకం. మా సంఘంలో స్త్రీలు కూడా అలాంటి పాత్రను పోషిస్తున్నారు. ఓడుగుడుకులు వచ్చినా ఎన్ని వచ్చినా మీ విశ్వాస జీవితంలో, మీ కుటుంబ జీవనంలో అలాగే ఉండాలి. సంఘానికి ఒక వెన్ను పూస లాంటి వారు యవన కాలంలో ఉన్న పిల్లలు అంటారు. అంతకంటే ప్రాధాన్యమైనది స్త్రీల పాత్ర. స్త్రీల పాత్ర మా కుటుంబానికి కాదు, నగరికే చెక్కబడిన మూలకంబం అంటున్న పిల్లలు, మెయిన్ పిల్లలు లాంటి వారు. ఒకవేళ మూలకున్న ఒక పిల్లలు కనుక లేకపోతే అది అన్బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. ఒక ఇల్లు అయినా, గుడారమైనా. ఇప్పుడు మామూలు ఇంట్లో టెంట్ వేసే వాళ్ళ పిల్లలు అప్పట్లో రౌండ్ టెంట్ ఉంటుంది, మధ్యలో ఒక పిల్లలు పెడతారు, అటు ఇటు పోలీసు. ఒకవేళ ఈ పిల్లలు కనుక పడిపోయింది అనుకోండి, టెన్త్ అంతా కూడా. అందుకనే కుటుంబంలో స్త్రీ పాత్ర చాలా గొప్పది. పిల్లల మీరు కనుక ఒక్కవేళ ఊగిసలాడినా, మీ నిర్ణయాలు బాగాలేకుండా ఒక రోజు అలిగి మీరు పడుకున్నా, ఇంట్లో ఎక్కడున్నకుండా అక్కడే ఉంటుంది. అందుకని మీరు బాగుండండి, మీ కుటుంబాలు కూడా మీరు బాగా కాపాడుకోండి. విశ్వాసాలకు తల్లి అయిన శారకు పిల్లలుగా మీరు ఉండండి. మనం అందరం కూడా అలా ఉన్నాం. ఆ ఉన్నత స్థితి దేవుడు మీకు, మీ కుటుంబాలకు కలగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలా ఉన్నట్లయితే నిజంగా మీరు శారకు పిల్లలు అవుతారు. విశ్వాసాలకు తండ్రి అయిన అబ్రాహాం గారి భార్య శారా విశ్వాసరాలకు అందరికీ తల్లిగా ఉండాలనుకుంటుంది. పిల్లలు ఆమె రెడీగానే ఉంది. ఇది ఎంతమంది కుమార్తెలు అవుతారు. అలా ఉండాలంటే దేవుణ్ణి ఆశ్రయించే వారు ఉండాలి, పరిశుద్ధమైన జీవనాన్ని కలిగి ఉండాలి, తన యజమానిని ప్రేమించే వారు ఉండాలి, తన యజమాని అంటే స్థితిగతులు తన వంతు సహాయాన్ని అందించే వారుగా ఉన్నట్లయితే నిజముగా శారకు పిల్లలు అవుతురు అంటున్నారు. పిల్లలు అలాంటి వారు గొప్ప సైన్యంగా కనపడతారు. ఇక్కడ అక్కడ చూడండి పిల్లల పరిచర్యలు, స్త్రీల సమాజంకి వచ్చినప్పుడు ఇక్కడ ఒక 10 మంది, అక్కడ ఒక 10 మంది, ఇలా స్త్రీల సమాజం అంతా కూడా చూస్తూ ఉంటే అప్పుడు దేవుని కనిపిస్తుంది. ఒకప్పుడు నాకు శారయే కనిపించింది, భూమి మీద నాకు శారయే కనిపించింది విశ్వాస వీళ్ళ జాబితాలో లెక్కించినప్పుడు. దాని తర్వాత ఇప్పుడు చూస్తుంటే గుజరాత్ సంఘంలో 10 కుటుంబాలు ఉన్నాయి. తర్వాత జనరేషన్ రాబోతుంది. బ్లెస్సీ వచ్చింది, పింక్ వచ్చింది, తర్వాత సారా వచ్చింది, తర్వాత వచ్చింది స్లైసీ వచ్చింది, తర్వాత బ్లెస్సీ వచ్చింది, తర్వాత ఇప్పుడు చెల్లి వచ్చింది. సెలవు వచ్చింది. చిత్రలు వచ్చింది. ఇలా ఎంతో మంది రావాలి. వారందరూ కూడా నగరికి చెక్కబడిన మూలకంబల్లా ఉండాలి. మీరు అందరూ సైన్యంగా మార్చబడితే దేవుడు గొప్పగా మాట్లాడతారు. పిల్లలు మన కుటుంబాలు కూడా ఉన్నత స్థితికి తీసుకుని గోపాల కృష్ణకు కూడా పాపదాలనే ప్రార్థన చేయించాడు. పిల్లలు అది మాకు గుర్తుంది. మొట్టమొదటి కుమారుడు కలిగాడు, మాకు కుమార్తె కావాలని ప్రార్థన చేశారు. పిల్లలు యేసు ప్రసాద్ గారికి కూడా కూతురు ఉంది, నేను మర్చిపోయాను, సారీ. తను కూడా మొట్టమొదటి సంతానం అనే పిల్లలు. అలా ప్రేమగా ఇంట్లో ఉంటుంటే మన ప్రశాంత్ గారికి కూడా కూతురు ఉంది, మన విష్ణు గారికి కూడా 2 కూతుర్లు ఉన్నారు. పిల్లలు ఇలా చాలా మంది కుటుంబాలు ఉన్న పిల్లలు. అలా ఉంటుంటే జీవనం ఏంటో మనకు తెలిసిపోతుంది. పిల్లలు ఒక ఇంటికి పంపించేవారు కాబట్టి ఒక రెస్పాన్సిబిలిటీ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. కుమార్తెను ఎలా పెంచాలి అని. అంతే కదండి పిల్లలు. కుటుంబంలో ఆడపిల్లలు లేని జీవితాలు ఎలాగైతే విచ్ఛిన్నం అయిపోతున్నాయో, ఒక రోజు తన సరైన టైంకి లేవకపోతేనే పిల్లలు స్కూల్కి వెళ్ళలేరు. పిల్లలు టైంకి వెళ్ళలేకపోతే, టైంకి లేవకపోతేనే పిల్లలు స్కూల్కి వెళ్ళలేదు. తన యజమానికి టిఫిన్ బాక్స్ కూడా అందుతుంది. పిల్లలు యజమానుడు సంతోషంగా ఉన్నాడంటే తన వెనుకలు ఎవరున్నారు? తన భార్యని ఇక్కడ నిలబడి వేరే పెద్ద మాటలు మాట్లాడినా తన వెనుకలు ఎవరున్నారు? సుదర్శిస్తారు ఉన్నారు. తను ఒకవేళ ఇక్కడ ఏమొద్దు అన్నది అనుకోండి, ఏమి జరగదు. పిల్లలు ఆయన ఏమన్నాడే వెనుకలో ఏమి కనిపించదు, అంతా నేనే టైగర్ అనుకుంటాడు. ఏమీ లేదు అతని దగ్గర. నిజం చెప్పాలంటే వెనకాల ఎవరున్నారు? తల్లి గారు ఉన్నారు కాబట్టి అన్ని బాగా జరుగుతున్నాయి. పిల్లలు నిజంగా పిల్లలు మన కుటుంబాల్లో కానీ మన ఒక దేశంలో కానీ ఆడపిల్లలు సురక్షితంగా ఉంటే అన్ని బాగుంటాయని మహాత్ముడు కూడా ఒక మాట అన్నాడు. పిల్లలు దేవుడు ఏమంటున్నా అంటే అలాంటి స్త్రీలు గొప్ప సైన్యం ఎదుగుతున్నారు, వారిని చూసి నేను సంతోషిస్తున్నాను అంటున్నారు. వారు ఒక నగరానికి చెక్కిన మూలకంబాలు అంటారు. ఆ రీతిగానే మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్క స్త్రీ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీనికి ఆశ్రయించిన కాక. అందించిన దేవదాసులు శుభములు వందలు తెలియజేస్తానంటే దేవుదాసులు కూడా అంటే ఒక కుమార్తె ఇచ్చారు. దేవుడికి స్తోత్రం చెప్తాం. అబ్రహాం గారి కుమారుడు ఉన్నది ఉన్నాడా? కాబట్టి నోహు గారు నిర్మల్ కుమారుడు ఉన్నాడా? దేవుడు ఇస్తే మరి తీసుకుంటాం. మాకు కూడా కుమారుడు ఏం చేస్తున్నాం అయితే దేవుడికి తీసుకుంటాం. దేవుడి స్తోత్రం వాళ్ళకి దేవుడు ఇచ్చాడు. దేవుడు దేవుడు ఆమె చాలా సంతోషం ఉంది. చక్కని మొత్తం